హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుడ్డు పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా చింతపండు రసం వేసి పల్చగా చేసే గుడ్డు పులుసు లాగా ఉండదు, అలాగని మసాలాను యూజ్ చేస్తూ చేసే ఎగ్ మసాలా కర్రీలాగా కూడా ఉండదండి. చాలా మైల్డ్గా టేస్టీగా ఉంటుంది. రైస్తో బాగుంటుంది, చపాతీలోకి తిన్నా బాగుంటుంది, ఈవెన్ బిర్యానీలకు కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. నెక్స్ట్ టైం ఎగ్స్తో మీరు ఇంట్లో కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్తో ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఇక అస్సలు లేట్ చేయకుండా ఈ ఎగ్ పులుసు నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా దీనికోసం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఇందులోకి నీళ్లు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఎన్ని ఎగ్స్ అయితే అవసరమో అన్ని ఎగ్స్ని స్లోగా డ్రాప్ చేసుకోవాలి. నేను ఒక 4 గుడ్ల దాకా వేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు కదండి, నీళ్ళలో గుడ్డు వేసినప్పుడు పైకి తేలితే అది పాడైపోయిందని అర్థం. సో అలాంటి గుడ్లు కనుక ఉంటే పక్కకు తీసేసేయాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక 15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఈ గిన్నెను పక్కకు తీసుకొని ఇందులో ఉండే నీళ్ళని వంపేసేయాలి. తిరిగి నార్మల్ వాటర్ వేసేసుకొని ఈ నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయాలి. ఇప్పుడు దీనిపైన ఉండే పెంకు తీసేసేయాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్స్కి చాక్తో చిన్న ఘాట్లయితే పెట్టేసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని చెక్కు తీసుకున్న గుడ్లని ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి. స్టవ్ మీద బౌల్ అయితే పెట్టేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనెలో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన ఒక గోల్డెన్ షేడ్లో లేయర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక లేయర్ వచ్చేసింది. ఈ ఎగ్స్ని ఎక్కువసేపు వేస్తే పైన లేయర్ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకని మంటను పెంచి పెద్ద మంట మీదే ఫాస్ట్గా టాస్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. సో ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గుడ్డు పైన మంచి గోల్డెన్ కలర్ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 3 లేదా 4 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయ బాగా వేగి గోల్డెన్ షేడ్ వచ్చి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజ్ టొమాటో ప్యూరీగా చేసుకొని ఆ టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్స్ దాకా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఏ పులుసులోకైనా మెంతిపిండి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు టమాటా ముద్ద అంతా కూడా చక్కగా ఆయిల్లో వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో 1/3 కప్పు దాకా పలుచటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. నేను టమాటా గుజ్జు ఎక్కువగా వేసాను కాబట్టి చింతపండు రసాన్ని చాలా తక్కువగా వేస్తానండి. ఏ పులుసులోకైనా మీరు కనుక చింతపండు పెంచి టమాటాను తగ్గించుకోవాలనుకున్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, అదేంటంటే మన కూరల్లోకి చింతపండును ఎక్కువగా యూజ్ చేస్తే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వీలైనంత వరకు చింతపండును తగ్గించి టమాటాని పెంచుకోవడానికి ట్రై చేయండి.
చింతపండు రసం వేసిన తర్వాత కూడా కొద్దిసేపు బాయిల్ చేయాలి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసి ఇందులో గ్రేవీకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1/3 కప్ దాకా వాటర్ అయితే సరిపోతుందండి. మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. సో ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ ఎగ్స్ని ఆ పులుసులో ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి సగం తరుక్కున్న కొత్తిమీరని గార్నిష్ చేసేసుకుని ప్యాన్ని పక్కకు తీసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ఇంట్లో ఈ రకంగా గుడ్డు పులుసు ట్రై చేసి చూడండి. ఇక వేరే ఏ రకంగా కూడా చేసుకోవాలనిపించదు. చాలా చాలా రుచిగా కుదురుతుంది. ఎక్కువ మసాలాలు లేకుండా, ఘాటుగా లేకుండా, చాలా మైల్డ్గా కడుపుకి హాయిగా అనిపించే ఈ గుడ్డు పులుసుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.